చాలా కోణాల్లో చూస్తూ వస్తున్నారు. గిరిధర్ గారు, ఇది అంటే ఈ స్టూడెంట్స్కి సంబంధించి చర్చించుకోవాల్సి రావడం నిజంగా మనకి దురదృష్టకరం, బాధాకరం. ఎందుకంటే ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ పేరెంట్స్ నేను మాట్లాడుతున్నా. ఇక్కడ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఈ 65 యూనివర్సిటీల్లో వేల మంది చదువుకుంటున్నా అందులో 60 to 70% ఇక్కడి నుంచే ఉంటారు. మనకున్న లెక్కలు కూడా అవే చెప్తున్నాయి. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలిగింది ఏమన్నా ఉందా అంటే అక్కడ మనల్ని ఎవరు దేకరనేది చాలా స్పష్టంగా అర్థమయ్యే విషయం. ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఎవరు వెళ్ళినా మామూలుగా గుంపులో గోవిందాలు, దారిని పోయే దానేల కింద చూస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. బట్ స్టిల్ ఏదైనా ఒక చిన్న లిటిల్ ఎఫర్ట్ పెట్టడానికి ఏమైనా అవకాశం ఉందా? పత్రిజీ, మీకు మన కో ప్యానలిస్ట్ కి అందరికీ నా నమస్కారాలండి. మీ ప్రేక్షకులు కూడా నా నమస్కారాలు. నిజంగా చూస్తే కనుక ఇది దౌత్యపరమైన విషయాలన్నీ కూడాను కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్స్ ఇండివిజువల్ కేసెస్లో ఏమైనా సాయం చేయగలిగితే చేయొచ్చేమో, అంతకుమించి ఏమీ లేదు. కానీ మీరు అన్నట్లు బహుశా అవగాహన తీసుకొచ్చే దిశగా వీళ్ళు ఏమైనా ఒక ప్యాంప్లెట్స్ రిలీజ్ చేయడమో, లేకపోతే ఒక ప్రెస్ స్టేట్మెంట్లు ఇప్పించడమో, లేకపోతే మనకు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడాను ఏదో ఊరటం చేయటువంటి దిశగా ఏదో కొన్ని వీళ్ళు చేయొచ్చు. కానీ అమెరికాలో వాళ్ళ చట్టాల ఆధారంగా వాళ్ళు చేస్తున్న దాన్ని వీళ్ళు మన ప్రభుత్వాలు ఏం చేయలేవు. ఇన్ఫాక్ట్ ఈవెన్ మన కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేయదు. కాకపోతే మనం రిక్వెస్ట్ చేయొచ్చు. బహుశా కేంద్ర ప్రభుత్వం మన ఎంబసీకి తెలిసినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్, అక్కడ ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలకు, కన్సర్న్ మినిస్ట్రీస్ కి, మార్కో రూబియో లాంటి వాళ్ళను మనం కన్సల్ట్ చేసి కొద్దిగా లీనియంట్ గా చూడండి, ప్రతి చిన్న వాటి కూడా పంపించేయకండి అని ఏదో మనం రిక్వెస్ట్ చేసి, అంతేగాని ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. మనకు ఒక చట్టంలో లాకి సంబంధించి ఒక మన సామెత ఉంది. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్ అని మనకు ఒక సామెత ఉంది. నాకు చట్టం తెలియదు కాబట్టి నేను ఏదో నేరం అయిపోయింది అంటే కనుక దానివల్ల మనకి ఏం శిక్ష తగ్గదు, మన శిక్ష నుంచి తప్పించుకోలేము. కాబట్టి మనకున్నట్టు మనం ఏ పరిధిలో ఉన్నామో, ఏ దేశంలో ఉన్నామో, ఎక్కడ ఉన్నామో అక్కడ చట్టం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను నేను, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు నాకు అంత కరెక్ట్ గా తెలియదు కాబట్టి నేను ఏదో మా హర్యానాలో చేసింది ఇక్కడ కూడా చేస్తానంటే అది కుదరదు. అక్కడ ప్రతి రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి ఏమున్నాయో దాన్ని మనం తెలుసుకో తీరాలి. ఈ పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వాళ్లకు అక్కడ చట్టాల గురించి అవగాహన ఉంటుంది. తప్పకుండా వాళ్ళు యూనివర్సిటీ తోటి మాట్లాడుంటారు. డూస్ అండ్ డోంట్స్ అని, క్యూ అండ్ డేల్ అని, ఇటువంటి చాలా ఉంటాయి. ప్లస్ మనకి ఏంటంటే ఒక చైన్ లాగా ఉంటుంది. ఆల్రెడీ పాత స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని లాగుతూ ఉంటారు. ఇదంతా ఒక చైన్ లాగా ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి అక్కడ బహుశా మోర్ దెన్ 40-50 యూనివర్సిటీస్ లో కిడ్స్, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ వరంగల్ ఉంది కదా, కిడ్స్ ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ ఉన్నాయి. సో వాళ్ళు పాత గతంలో వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి పిల్లల్ని తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు కూడా చెప్పుకుంటచ్చు. సో ఇదంతా ఏంటంటే ఈకో సిస్టంలో మనకు ఇటువంటి చిన్న తప్పులు చేసినా గతంలో అమెరికన్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇంకా తీసుకోరు అని వీళ్ళు. కానీ ఇది మనం చేయవలసింది ఇదే. 20 గంటల కంటే మనం పని చేయడానికి వీల్లేదు. యూనివర్సిటీలో మాత్రమే పని చేయాలి, యూనివర్సిటీ బయట చేయడానికి వీల్లేదు, పెట్రోల్ బంకుల్లోను, పిజ్జా హట్లోను చేయడానికి వీల్లేదు. ఈ మా వీసా రూల్స్ ఇవి చెప్పినాయి అని వాళ్ళు చదువుకున్న తర్వాతే వెళ్ళారు కదా. చదవలేదంటే దానికి బాధ్యత వాళ్ళే వహించాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే అక్కడికి అమెరికా వెళ్ళారు కాబట్టి అమెరికాలో వీళ్ళు ఏమైనా తప్పిదాలు చేస్తే అది తప్పకుండా శిక్ష అర్హులే వాళ్ళు. ప్లస్ ఇందాక వారు అన్నట్టు డ్రగ్స్ కేసుల్లో వాళ్ళు ఎక్కువ దొరుకుతున్నారంటే చాలా దారుణమైన పరిస్థితి. అది కిరణ్ తుమ్మల గారు అది ఇందాక ఆయన అబ్జర్వేషన్లో అది స్పష్టంగా చెప్పారు. డ్రగ్స్ కేసుల్లో ఎక్కువ ఇండియన్ స్టూడెంట్స్, మన తెలుగు స్టేట్స్ అని నేను అన్ను కానీ ఇండియన్ స్టూడెంట్స్ పట్టుబడుతున్నారు. సో దాంట్లో మన తెలుగు వాళ్ళు ఉండరని మనం ఎలా భావిస్తాం?